వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేస్తూ జైలుకు పంపారని వైసీపీ నాయకులు కర్నూలులో అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న సబ్ జైలుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎలాంటి తప్పు చేయకున్నా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు గొడవలు పడడం సహజమని, అయితే ప్రస్తుతం పోలీసుల తీరు సరిగా లేదన్నారు. ఎవరైతే వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారో ఇలాంటి పోలీసు అధికారులను వైసీపీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపడం సాధ్యమన్నారు. ఈ నెల 2వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారి పైన, ఆయన సోదరుని పైన, అలాగనే వైసీపీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, శాసనసభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే, గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే, ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 27-34 మంది పైన, 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడకండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ, క్రిమినల్ కేసులు కానీ లేవు. అటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడం మాత్రమే తెలుసు. ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడం మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వంతో ఏదైనా పని చేపించాలన్నా అహర్నిశలు కష్టపడుతున్నాడని ఒక మంచి పేరుంది. కాబట్టి 164 సీట్లు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఇంత దౌర్జన్యం చేసి, వాళ్ళ కార్లు కొట్టి, వాళ్ళ తమ్ముడికి ఫ్రాక్చర్ చేసి, మళ్ళా తిరిగి వీళ్ళపైన 307 కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీసుల యొక్క ఫెయిల్యూర్. ఎక్కడైనా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, కేసులు, కౌంటర్ కేసులు పెట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ దాడి చేసిన వాళ్ళపైనే వాళ్ళనేమో ఇడిచిపెట్టినారు, దాడి చేసిన వాళ్ళని, గాయపడిన వాళ్ళనేమో తెచ్చి జైళ్ళల్లో పెట్టినారు. ఇదేం ఈరోజు మాకు కొత్త కాదు. కానీ మీరు ఏ సంస్కృతికి తెరలేపుతున్నారనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సైలెంట్గానే ఉండొచ్చు, కానీ గాయపడినవాడు, దెబ్బతిన్నవాడు, అవమానం పొందినవాడు మర్చిపోతాడా? కులాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పోలీసులు మా పైన కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు. మా పైన కేసులు పెడితే మేము కనీసం పోరాడుతున్నాం, కానీ సామాన్యులపైన, అమాయకులపైన కేసులు పెడుతుంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావడంలే. ఒక్కొక్కరు కూడా ఒక చిన్న కేసు నమోదు చేయించుకోవాలంటే 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అమాయకులపైన కేసులు పెడితే రాజీ చేయించుకునే దానికి 2 లక్షలు-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. చాలా మంది నక్సలైట్లు అనే వాళ్ళు ఉంటే వ్యవస్థలన్నా బాగా పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈరోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదరా అని అనుకుంటున్నారు. ఇటువంటి అన్యాయాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండం. ఖచ్చితంగా రానున్న రోజులలో నేను చెప్పే మాట కాదు, ఎవరెవరైతే నిలుగుతారో వాళ్ళకందరికీ చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం. ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఎన్ని దాడులు చేసుకుంటారో 2 ఏళ్ళు చేసుకోండి. కానీ అన్యాయంగా, టీడీపీ వాళ్ళకన్నా ముఖ్యంగా అన్యాయంగా కేసులు పెట్టిన ఆఫీసర్లను మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఎవరైతే అవమానపరుస్తున్నారో, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో
స్టేషన్కు పోవాలంటే కూడా భయానకరమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు. అటువంటి అధికారులకు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సిందే. ఏ రకంగా అయితే ఈరోజు మేము కేసులు అనుభవిస్తున్నామో, మీ పైన సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు అని అనుకుంటారేమో, అది కానే కాదు. మీరు కూడా ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సిందే, ఈ జైలును